కేకేఆర్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా దిగిన కేకేఆర్ అయితే టైటిల్ అయితే డిఫెండ్ చేసుకోలేకపోయింది. అది ఎందుకు అన్నదైతే మనం చిన్న రీక్యాప్ అయితే యేసుకుందాం. అయితే 2025 ఆక్షన్ తర్వాత అయితే కేకేఆర్ టీమ్ అయితే అంతగా ఆక్షన్‌లో పెర్ఫార్మ్ చేసిందనేసి అయితే అనిపించలేదు. ఎందుకంటే మెయిన్‌లీ వాళ్ళు ఒకే ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టేయడం, తర్వాత స్టార్క్ లాంటి వాళ్ళు వదిలేయడం, అలాగే కొద్దిగా ఆ టీమ్ కూడా సెట్ అవ్వకపోవడం, ఓపెనింగ్ కాంబినేషన్ పర్ఫెక్ట్‌గా లేకపోవడం అన్నదైతే వాళ్ళకైతే కొద్ది బ్యాక్‌లాస్ అయితే అయ్యింది. మెయిన్‌లీ టీమ్ ఆన్ పేపర్ మీద ఎలాగున్నా, ఆన్ గ్రౌండ్‌లో ఎలాగుంటదా అని మనం చూద్దామనేసి అయితే అనుకున్నాం. కానీ ఇక సీజన్ అయితే మొదలైంది 2025. ఇక ఆ సీజన్‌లో అంటే 2025లో యాక్చువల్‌గా కేకేఆర్ ఏటంటే ఫస్ట్ 6 మ్యాచెస్ ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోయేది. ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోయేది. అలా ఫస్ట్ 6 మ్యాచెస్ వరకు బానే అయ్యింది. తర్వాత ఏటయిందో మరి తెలీదు గానీ మొత్తం కొలాప్స్ అయిపోయింది టీమ్ మొత్తం. యాక్చువల్‌గా ప్లే ఆఫ్స్ రేస్‌లో ఉండేది కేకేఆర్. మాక్సిమం తనకున్న మ్యాచ్‌లు తను గెలిస్తే వేరే టీముల మీద ఆధారపడకుండా జస్ట్ ప్లే ఆఫ్స్‌కెళ్ళేది. కానీ అలాగా వారి టీమ్ మాత్రం అంతగా ప్రదర్శించలేకపోయింది మెయిన్‌లీ. టీమ్ అంతగా ఆడలేకపోవడం వల్ల 8థ్ పొజిషన్స్‌తోనే టీమ్ అయితే 2025 సీజన్ అయితే ఎండ్ చేసింది. మెయిన్‌లీ ఈ 2025 సీజన్‌లో వాళ్ళకి మెయిన్ బ్యాక్‌లాస్ వచ్చింది మాత్రం కొన్ని విషయాలున్నాయి. అందులో ఫస్ట్ ఏమో ఒక స్టార్క్ లాంటి గన్ బౌలర్ అయితే లేరు. మెయిన్‌లీ వాళ్ళు ఎప్పుడైతే స్టార్క్‌ని వదిలేసారో వాళ్ళ బౌలింగ్ అటాక్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్ బౌలర్ అయితే లేరు. అందరూ యంగ్‌స్టర్సే ఉన్నారు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అలాగని వాళ్ళ బౌలింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కానీ వాళ్ళకున్న సామర్థ్యానికి మట్టుగా వాళ్ళు చాలా బాగా బౌలింగ్ పెర్ఫార్మ్ చేశారు. కానీ బౌలింగ్ వాళ్ళకి ఎంతవరకు రేంజ్‌లో వాళ్ళు వేయగలరో అంతవరకు బౌలింగ్ అయితే చాలా నీట్‌గా చేశారు. కానీ స్టార్క్ ఇప్పుడైతే 2024లో స్టార్కు వాళ్ళకి అత్యవసరమైన మ్యాచ్‌ల్లో ఎలాగైతే స్టెప్ అప్ అయ్యాడో అలాంటి మ్యాచ్ విన్నర్ బౌలింగ్ అయితే వాళ్ళకి లేదు. ప్లస్ ఇంకో రెండో విషయంకొస్తే వాళ్ళు కోట్లు కొల్లగొట్టుకుపోయిన వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ మీద వాళ్ళు చాలా ఆశలు పెట్టుకొని 23,00,00,000కి తననైతే ఆక్షన్‌లో కొన్నారు. కానీ తను కనీసం ఆ 23,00,00,000కి ఎటువంటి న్యాయము చేయలేకపోయాడు. కనీసం ఆ ప్రైజ్ ట్యాగ్ వల్ల అస్సలు కనీసం చేయలేకపోయాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్. అదే మనం 2024లో టీమ్ కప్పు కొట్టడానికి మెయిన్ రీజన్ వాళ్ళకి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి టీమ్ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్. అప్పట్లో సాల్టు, నరేను మాక్సిమం టీమ్‌కైతే ఒక మంచి ఓపెనింగ్ స్టార్ట్ అయితే ఇచ్చేవారు. అలాగే ఇన్ కేస్ చేజ్ చేసినా మాక్సిమం చేజ్‌లో వాళ్ళైతే పవర్ ప్లేలో మాక్సిమం రన్స్ కొట్టి కంప్లీట్ చేసి మిగిలిందల్లా నార్మల్‌గా మిగిలిన ఓవర్స్‌కి నార్మల్‌గా అంటే చేజ్‌ని ఈజీ చేసేవారు. అదే మనం 2025కొస్తే వాళ్ళు ఓపెనర్ కింద ఒక ఓపెనర్ నరేన్ అయితే ఫిక్స్ అయ్యాడు. కానీ నరేన్ అంత బాగా 2024లో ఆడినంత బాగా అయితే ఆడలేకపోయాడు. ఇంక రెండో ఓపెనర్ కింద కొన్ని మ్యాచ్‌లు డికాక్ ఆడాడు. డికాక్ కూడా అంత బాగా ఆడలేకపోయాడు. మరికొన్ని మ్యాచ్‌ల్లో రెహమానుల్లా గుర్బాజ్ ఆడాడు. గుర్బాజ్ కూడా ఆన్ అండ్ ఆఫ్‌గా పెర్ఫార్మ్ చేశాడు. ఇక వాళ్ళ మిడిల్ ఆర్డర్ కోసం వస్తే మనం అది ఏ రోజు ఆడుతున్నారో, ఏ రోజు ఆడలేదో కూడా తెలీదు. రింకు సింగ్ అయితే కొన్ని మ్యాచ్‌లయితే బ్యాటింగ్ రాలేదు. కొన్ని మ్యాచ్‌లకైతే తనకైతే వచ్చినా ఏదో అంత అలాగా ఆన్ అండ్ ఆఫ్‌గా పెర్ఫార్మ్ చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్ సంగతి అంతే. బౌలింగ్ మాత్రం వాళ్ళకున్న సామర్థ్యం మీదకి వాళ్ళు బాగా ఏశారు. ఇన్ని బ్యాక్‌లాస్‌లో ఉన్న టీమ్‌లో ఒక డైమండ్ అయితే సానబడింది. అదే వాళ్ళ కెప్టెన్ రహానె. వన్ డౌన్‌లో వచ్చాడు. వన్ డౌన్‌లో టీమ్‌కి ఎలాంటి నాక్ అయితే ఆడాలో అలాంటి నాకులు ఆడేవాడు. ప్రతి మ్యాచ్ ఈవెన్ కొన్ని మ్యాచ్‌లయితే 50లు మాక్సిమం 50 రన్స్ కొడుతూనే ఉండేవారు. రహానె అయితే వాళ్ళందరిలో కల్లా రహానె బాగా స్టెప్ అప్ అయ్యి ఔట్ ఆఫ్ ద బాక్స్ కింద ఐపీఎల్‌లో 2025లో అయితే పెర్ఫార్మ్ చేశాడు. ఇక తనతో పాటు రఘువంశీ ఆ యంగ్‌స్టర్ కూడా తనకు వీలైనంత తనకి ఎంతైతే చేతనవుద్దో అంతైతే టీమ్‌కైతే తనైతే సహకారం చేశాడు. ఇక అలా 2025 అయితే 8థ్ పొజిషన్‌తో టీమ్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక 2026 ఆక్షన్ వచ్చింది. ఆక్షన్‌లో ఎలాంటి వాళ్ళకి ఏవైతే బ్యాక్‌లాస్‌లు ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళు కొన్నారనేసి అయితే నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఓపెనింగ్ లేవు. ఓపెనర్లు కొన్నారు. తర్వాతేమో వాళ్ళకి బౌలింగ్ కావాలి. బౌలింగ్ కూడా కొనుక్కున్నారు. ఇంకా ఫోర్త్ డౌన్‌లో ఆడడానికి మంచి ఆల్ రౌండర్ కావాలి. ఆ ఆల్ రౌండర్ కూడా వాళ్ళు కొనుక్కున్నారు. ఇక నాకు తెలిసైతే ఆక్షన్ అయితే ఎక్కువ హైయెస్ట్ అమౌంట్‌తో వచ్చిన కేకేఆర్ అయితే మాక్సిమం చాలా బాగా పెర్ఫార్మ్ చేసిందనేసి అయితే నేను అనుకుంటున్నాను. అది ఎందుకనంటే ఫస్ట్ యాక్చువల్‌గా వాళ్ళ ఆక్షన్‌లో ఫస్ట్ బ్యాట్స్‌మెన్‌లు మనం చూసుకుంటే వాళ్ళు ఫిన్ ఎలెను, టిమ్ సైఫర్డ్ అలాగే
రాహుల్ త్రిపాఠిని అయితే కొన్నారు. వీళ్ళైతే ఇప్పుడు ఫిన్నెలను, టిమ్ సేఫర్డ్ ఎలాంటి భీకరమైన ఫామ్లో ఉన్నారో మన అందరికీ తెలిసిందే. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే క్యామరూన్ గ్రీన్ని, సచిన్ రవీంద్రని, శరత్ రంజన్ని, దాక్షా కామరాని అయితే ఆల్రౌండర్ల కింద అయితే తీసుకున్నారు. ఇక వాళ్ళైతే ఇక మిగిలిన వాళ్ళు బౌలర్లు ఎలా తీసుకున్నారు అంటే ఆకాష్ దీప్ని కొన్నారు, తర్వాత ఏమో పతిరేనాని తీసుకున్నారు, తర్వాత ముస్తఫిజుర్ రెహమాన్ తీసుకున్నారు. కానీ ముస్తఫిజుర్ రెహమాన్ అయితే కొన్ని బీసీసీఐకి కొద్దిగా నో చెప్పడం వల్ల ముస్తఫిజుర్ రెహమాన్ అయితే రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ప్రెజెంట్ ముస్తఫిజుర్ రెహమాన్ ప్లేస్లో వాళ్ళైతే జింబాబ్వే బౌలర్ అయిన బ్లెస్సింగ్ ముజర్బానీని అయితే తీసుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ హార్దిక్ త్యాగి, అలాగే ప్రశాంత్ సోలంకి లాంటి వాళ్ళ బౌలర్లు కూడా వాళ్ళు తీసుకున్నారు. మ్యాక్సిమం వీళ్ళు ఆల్రౌండర్స్ అలాగే బౌలర్స్ మీద మ్యాక్సిమం ఖర్చు చేశారు. వాళ్ళకి ఏదైతే కావాలో అది కూడా వాళ్ళైతే తీసుకున్నారు. నాకు తెలిసి వీళ్ళైతే చాలా మంచి ఆక్షనే చేశారనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 2026 ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకొని అలాగే వాళ్ళకున్న బ్యాకప్ ప్లేయర్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వాళ్ళ 2026 ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడుకుంటే ఓపెనర్గా ఫిన్నెలేను, సునీల్ నరేను, వన్ డౌన్లో వాళ్ళ కెప్టెన్ రహానే, తర్వాత ఏమో అంకుష్ రఘువంశీ వస్తారు, తర్వాత క్యామరూన్ గ్రీను, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, రామన్ పౌలు, తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేదేమో యాక్చువల్గా వాళ్ళకి హర్షిత్ రాణా రావాలి. కానీ హర్షిత్ రాణా ప్రెజెంట్ ఇప్పుడైతే తనైతే ఇంజురీ లిస్ట్లో ఉన్నాడు. ఐపీఎల్ మొత్తం రూల్డ్ అవుట్ అయితే అయిపోయాడు. సో అతని ప్లేస్లో ఒక ఇండియన్ కావాలంటే వాళ్ళైతే ఆకాష్ దీప్ కోసం వస్తారు, లేదా ఫారెన్ కావాలంటే ముస్తఫిజుర్ రెహమాన్కి ఎవరినైతే బ్యాకప్ కింద తీసుకొచ్చారో అతనే బ్లెస్సింగ్ ముజర్బానీని అయితే ఆడిపిస్తారు. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి, తర్వాత ఏమో వైభవ్ అరోరా ఆడతారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తే నాకు తెలిసి అంకుల్ రాయ్ కూడా ఆడే అవకాశం అయితే ఉంది. ఎందుకు అని అంటే అంకుల్ రాయ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. ఆల్రెడీ మనం టీంలో మనం చూసుకుంటే సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి రైట్ ఆఫ్ స్పిన్నర్లు. ఇక నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎవరైనా కావాలి అంటే అది ఇండియన్ స్పిన్నర్ కావాలంటే అంకుల్ రాయ్ మాత్రమే ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్, పైగా అతను ఆల్రౌండర్ కూడా. ఇంకా ఫారెన్ వైపు వెళ్ళాలి అంటే అప్పుడు రామన్ పౌల్ని మనం బయటికి తీసేయాలి. ఎవరి ప్లేస్లో రచిన్ రవీంద్రని రామన్ పౌల్ ప్లేస్లో తీసుకొని రావాలి. ప్రజెంట్ రవీంద్ర అయితే బౌలింగ్తో మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ బ్యాటింగ్తోనే అంతగా ఫామ్లో లేడు. T20లో మనం చూసాం. అదే ఇన్ కేస్ రచిన్ రవీంద్రని ఆడించాలి అనే టీం కానీ టెంప్ట్ అయితే వాళ్ళు రామన్ పౌల్ని అయితే తీసేయాలి. రామన్ పౌల్ని తీసిస్తే వాళ్ళకి ఫినిషర్ కింద వీక్ అయిపోద్ది, ఫినిషింగ్ ఆర్డర్ అయితే వీక్ అయిపోద్ది. సో నాకు తెలిసి రచిన్ రవీంద్ర ఒక బ్యాకప్ ప్లేయర్ అనుకుంటున్నాను. ఇక ఓపెనర్ కింద బ్యాకప్ ప్లేయర్కి అయితే మరొక న్యూజిలాండర్ అయిన టిమ్ సేఫర్డ్ అయితే ఉన్నారు. ఇక వన్ డౌన్కి క్యాప్టెన్కి బ్యాకప్ అయితే రాహుల్ త్రిపాఠి అండ్ మనీష్ పాండే లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇక మ్యాక్సిమం ఇక బౌలింగ్ అటాక్లో అయితే ఆకాష్ దీప్, నెక్స్ట్ పతిరేనా అయితే ఈ ఐపీఎల్లో 5 to 6 మ్యాచెస్ ఫస్ట్ 5 to 6 మ్యాచెస్ అయితే అన్అవైలబుల్గా ఉంటాడు అనేసి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే పతిరేనా ఇంకా రిహాబిలిటేషన్ ల్యాబ్లోనే ఉన్నాడు. అంటే శ్రీలంక ఇంకా అతనికి క్లియరెన్స్ అవ్వలేదు. ఎందుకంటే అతను ఇంకా ఇంజురీ నుండి అయితే కోలుకోలేదు. మళ్ళీ అతను T20 వరల్డ్ కప్లో తనకైతే ఈ లెగ్ మజిల్ పట్టేసింది, అది ఇంజురీ అయ్యింది. ఇక హర్షిత్ రాణా వచ్చేసి అతనైతే T20 వరల్డ్ కప్కు ముందే మనకి నీ ఇంజురీ అయ్యి మొత్తం T20 వరల్డ్ కప్ రూల్డ్ అవుట్ అయిపోయాడు. అలాగే ఇప్పుడు ఐపీఎల్ కూడా రూల్డ్ అవుట్ అయిపోయాడు అనేసి అయితే రిపోర్ట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం కన్ఫర్మ్ 1-2-3 రోజుల్లో తెలిసిపోతుంది. మ్యాక్సిమం అతనికి కూడా ఏదైనా బ్యాకప్ తెచ్చుకునే అవకాశం అయితే కోల్కతా ప్రయత్నిస్తుంది. ఇన్ కేస్ వాళ్ళైతే నేను చెప్పినట్లు ఇప్పుడు స్పిన్నర్లలో వాళ్ళు ఇండియన్ స్పిన్నర్ కోసమే వెళ్ళాలి అంటే వాళ్ళు రఘువంశీ ప్లేస్లో అంకుల్ రాయ్ని ఆడిపించి ఇంపాక్ట్ ప్లేయర్ కింద అంకుష్ రఘువంశీని అయితే ఆడిపిస్తారు. అంటే వైభవ్ అరోరా బయటకు వచ్చి అంకుష్ రఘువంశీ అయితే లోనికి వెళ్తాడు. అంతే. టీం ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉండే అవకాశం అయితే ఉంది. నేనైతే మరొకసారి ఫైనల్ ప్లేయింగ్ 11 చెప్పేస్తాను. అది ఎలాగా ఒక లెఫ్ట్ ఆఫ్ స్పిన్నరు, ఇద్దరు రైట్ ఆఫ్ స్పిన్నర్లు, నెక్స్ట్ ఇద్దరు బౌలింగ్ అటాక్తో నేనైతే టీం సెట్ చేశాను. మ్యాక్సిమం ఇలా ఉండే అవకాశం ఉంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేనైతే మరొకసారి ఫైనల్గా చెప్తున్నాను. ఫిన్నెలేను, నరేను ఓపెనర్లు, నెక్స్ట్ రహానే, తర్వాయి, క్యామరూన్ గ్రీను, నెక్స్ట్ రింకు సింగ్, రమన్దీప్ సింగ్, తర్వాత రామన్ పౌలు, బ్లెస్సింగ్ ముజర్బానీ, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా. ఇంపాక్ట్ ప్లేయర్ కింద అంకుష్ రఘువంశీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక
ప్లేయింగ్ 11 మీరు ఎలా ఉంటది అనుకుంటున్నారో ఒకసారి మీరు కూడా కామెంట్ చేసి అయితే మనకైతే చెప్పండి. మళ్ళీ